కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలను మరోసారి పెంచింది. గతంలో గ్యాస్ ధరని 2 దఫాలు పెంచింది. మొత్తం ఈ ధరల పెంపుదల భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద, సామాన్య ప్రజల మీద తీవ్రమైన భారాన్ని మోపుతుంది. ఇప్పటికే ధరలు పెరిగిపోయినాయి. ఈ పెంపుదల మరింత భారాన్ని మోపబోతుంది. అనేక పరిశ్రమలు దెబ్బతీలి కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు. ఇంత తీవ్రమైన దుర్భరమైన పరిస్థితిని ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రజల మీద రుద్దింది. అదేమంటే మధ్య ఆసియాలో, పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుంది కాబట్టి మీరు పొదుపు చర్యలు చేయాలని చెప్పేసి చెప్తూ వచ్చారు. మేము అప్పుడు చెప్పాము, ఈ పొదుపు మంత్రం ఎందుకు జరుపుతున్నారంటే పొదుపు మంత్రం చెప్పి మీరు పొదుపు పాటించడం లేదు కాబట్టి మేము ఛార్జీలు పెంచుతున్నామని చెప్పి సాగ్గా ఆ రోజు చెప్పారు. మేము చెప్పిందే నిజమైంది. ఇప్పుడు ధరలు పెరిగినాయి. ఈరోజు నేరం చేసిన వాడు ఒకడైతే శిక్ష వేసేది ప్రజల మీద కనపడుతుంది. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తే ఈ ధరలు, ఈ కొరత కారణమైంది. ఆ యుద్ధం ఆగితే మరుక్షణంలోనే ఈ ధరలన్నీ పెంచాల్సిన అవసరం లేకుండా పోద్ది, సంక్షోభం పోద్ది. ప్రధానమంత్రి మోడీ గారు యుద్ధ నివారణకు చర్యలు తీసుకోవడం మానేసి, అమెరికా, ఇజ్రాయెల్ని ఖండించడం మానేసి, వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు దిగ్బంధనం ఏదైతే అమెరికా చేసిందో ఆ దిగ్బంధనాన్ని లేకుండా చేస్తే ఈ ధరలన్నీ పడిపోతాయి. దానికి కృషి చేయకుండా, పల్లెత్తు మాట్లాడకుండా ఈరోజు అమెరికాకి దాసోహం అయిపోయి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈరోజు ప్రజలు మిమ్మల్ని భరించమని చెప్పేసి చెప్తున్నారు. పొదుపు చర్యలు ఇప్పుడు జ్ఞాపకం వచ్చినాయా? అంతకుముందు పొదుపు చర్యలు జ్ఞాపకం రాలేదా? ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు పొదుపు చర్యల గురించి మాట్లాడుతున్నారు. ఈ పొదుపు అనేది ఎప్పుడైనా చేయదే, అప్పుడు చేయింది ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం వస్తుంది? అలాగే ఈరోజు ఎరువులు దొరకవు, అలాగే డీజిల్ దొరకదు, గ్యాస్ దొరకదు. మీరు కొత్త పద్ధతులను అనుసరించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, అలాగే యూరియా మానేసేయండి, విదేశీ ప్రయాణాలు మానేసేయండి, బంగారం కొనకుండా మానేసేయండి అని చెప్పంటున్నారు. ఇవన్నీ మానేస్తే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? భారతదేశం ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయిన తర్వాత, ఉత్పత్తి దెబ్బతినిపోయిన తర్వాత మన ఉపాధి ఏమవుద్ది? ఒకవైపున ఉత్పత్తి చేయండి, అభివృద్ధి చేయండి అంటున్నారు. ఇప్పుడు ఉత్పత్తికి ఆటంకమయ్యే సలహాలు ఇస్తున్నారు. ఈ ఉత్పత్తికి ఆటంకమై, దేశానికి ఆటంకమై, ప్రజలకు నష్టం చేసే సలహాల కన్నా ఈరోజు వెంటనే యుద్ధం ఆపేదానికి కార్యక్రమం తీసుకోవడం మంచిది. దేశాలన్నీ తిరుగుతున్నాడు. ఈరోజు శాంతి కోసం దేశాలు తిరగడం వల్ల ఈరోజు యుద్ధంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి మద్దతు ఇస్తానికి దేశాలు తిరుగుతున్నట్టు కనపడుతుంది. యుద్ధం ప్రారంభించే ముందు రోజు ఇజ్రాయెల్ వేశారు కాబట్టి ఆ దాడికి మన యొక్క ఆశీర్వాదం ఉన్నట్టుగా ఈరోజు ప్రజలు భావించే పరిస్థితి ఉంది. ఈ వినాశకరమైన పద్ధతి మానేయండి. వెంటనే మన భారతదేశం యొక్క శక్తియుక్తులన్నింటిని ఉపయోగించి 140 కోట్ల దేశానికి కలిగిన పలుకుబడిని ఉపయోగించి అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఆ సముద్రం మీద ఓడలు రాకపోకలు నిరోధించే దిగ్బంధనాన్ని వెంటనే విరమింపజేయాలని చెప్పేసి, దానికోసం కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు ప్రజలకు శిక్ష వేయడం నేరం. ఈరోజు తప్పు చేసిన వాడు ట్రంప్, అమెరికా, ఇజ్రాయెల్ అయినప్పుడు వాళ్ళని ఖండించి వాళ్ళ మీద పోరాటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించేదానికి పూనుకోవాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.